నాకు బాగా తెలుసు, వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ అవినీతి దేశ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అప్పులు, అవినీతిని జగన్ ప్రభుత్వం పవిత్రంగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఇండిగో సమస్యపై తెలుగుదేశం నేతలు నిశ్శబ్దంగా ఉండడమే అనుమానాలకు తావిస్తుందన్నారు పేర్ని నాని. బీజేపీని కూడా నేనే నడుపుతున్నాను బందర్లోనే చెప్తున్నారు. మచిలీపట్నంలో నిన్న బైపాస్ రోడ్ లో, పాత బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి కమ్మ సంఘం సెంటర్ లో, ఆ జంక్షన్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్ లో వాజ్పేయి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలి, ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాలి అనేటువంటి తొంతోటి నిన్న నడిచిందంట. దాంట్లో నేను బీజేపీని కూడా, బందర్లో బీజేపీని కూడా నేనే నడుపుతున్నానని చెప్పని కొల్లు రవీంద్ర గారి బినామీ మాట్లాడుతున్నాడని చెప్పని విలేకరులు చెప్తున్నారు. అంటే బినామీ అంటే ప్రతిదానికి బ్రోకరేజ్ చేస్తుంటారు, ప్రతి పనికి డబ్బులు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి అతను మాట్లాడారని చెప్తున్నారు. వీళ్ళు ఏడవ టీడీపీ నేను